కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలన్నామా, లేకపోతే అతిపెద్ద బాంబు పేల్చారైనా? ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిందని కూడా చెప్తున్నారు. ఇది కోటాను కోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరచడమే కాదు, వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో కూడా నెట్టేసింది. దీనిపైన మనతో మాట్లాడడానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే ఆరోపణ యానిమల్ ఫ్యాట్ లడ్డూల తయారీలో వాడుతున్నారని, ఫస్ట్ తిరుమల శ్రీవారికి ఉపయోగించే అన్నప్రసాదాలు కానీ, లడ్డూల తయారీలో కానీ, ఇతర సేవలకు ఉపయోగించే అంశాల్లో కానీ నూనెలు, ఈ నెయ్యి, ఇతర పప్పు దినుసులు, బియ్యం, వీటన్నిటికీ క్వాలిటీ చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎలాంటి సిస్టమ్ ఉంది అసలు తిరుమలలో? నాకు తెలిసి ఐఎమ్ నాట్ థరో విత్ ఇట్, బట్ నిన్నటి నుంచి జరుగుతున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ స్టడీ చేశాం, నలుగురితో డిస్కస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈరోజు వచ్చింది కాదు, నోబడీ కెన్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. నిన్ననే గీ రిపోర్ట్, గీ కమిటీ అనేది 2011లో ఫామ్ చేశారు. ఎందుకు అరోమా తగ్గకూడదు, దానికి నెయ్యికి సంబంధించిన ఏదైతే దానికి ఇస్తున్న రుచి, ఆ పవిత్రత, ఆ ఫీలింగ్ ఒకటి ఇస్తుందో అది ఏమాత్రం తగ్గకూడదు అనే ఉద్దేశంతో 2011లోనే ఫామ్ చేశారు ఒక కమిటీ. ఇంకా దాంట్లో చూస్తే 1700స్లో లడ్డూ ప్రసాదం అనేది ఫస్ట్ మొదలైంది అనేది నాకు గుర్తుండి. మేము చిన్నప్పుడు 60స్లో పోతే అప్పుడు ఇంత పెద్ద సైజు ఇవి ఉండేది కాదు, ఇంతమంది ఇంత డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు సంవత్సరానికి 5,000 టన్నులు నెయ్యి వాడుతున్నారంటే రోజుకు ఒక 75,000 లక్ష మంది వచ్చి చేసుకున్నావో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెద్ద సైజు లడ్డూల కన్జంప్షన్ ఉంది. ఇట్స్ ఛాలెంజింగ్ ఇది. బట్ ఇదే కాదు, క్యూ లైన్స్ దగ్గర నుంచి ప్రతిదీ మనం తిరుమల దీంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంక్లూడింగ్ మొన్న ఇప్పుడు ఆయన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు 70స్లో బోడీ దీనిలాగా ఉండే కొండలు, క్రెడిట్ గోస్ టు ఎన్టీ రామారావు గారు. ఆయన ఉన్నప్పుడు పైనుంచి విత్తనాలు వేసి ఈరోజు థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. అక్కడికి పోగానే కలిగే ఫీలింగ్ దగ్గర నుంచి, ఆ క్రియేట్ అయ్యే ఆ ఎకో సిస్టమ్ దగ్గర నుంచి, క్రియేట్ అయ్యే అట్మాస్ఫియర్, దాని దట్స్ డిఫరెంట్ ప్రపంచంలాగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇవన్నీ అంత సులభంగా కాలా. వేల మంది ఎంప్లాయీసు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 9,000 మందికి మేము పట్టాలు ఇచ్చామంటే, ఇంకా అది వాళ్ళు పర్మనెంట్ అయితే అవి కాక ఎంతమంది టెంపరీ వీళ్ళు వేసుకుంటే వేలాది మంది టీటీడీ ఉద్యోగులు, ఈ లక్షలాది మంది రోజు వచ్చే వాళ్ళను హ్యాండిల్ చేస్తూ, ఇట్ ఈజ్ సంథింగ్ బహుశా వరల్డ్లో దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ దిస్ వన్ వేర్ సిస్టమ్స్ కంటిన్యూస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. సిస్టమ్స్ ఉండడం కాదు, అవి అప్గ్రేడ్ అవుతున్నాయి, టెక్నాలజీ తెచ్చుకుంటున్నాయి, వాటిని ఇంబైబ్ చేసుకుంటున్నాయి. అందులో పార్టే ఈ ఇచ్చే ప్రసాదం కానీ, దేవుడి దగ్గర పెట్టే కైంకర్యాలకు సంబంధించి కానీ, దేవుడి దగ్గరకు సంబంధించింది అయితే దట్ ఈజ్ లిమిటెడ్ క్వాంటిటీస్ కాబట్టి దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్. ఇది అందులో కూడా అవర్ గవర్నమెంట్ కెన్ టేక్ ప్రైడ్, బికాజ్ మేమే దానికి సంబంధించి గోశాల సపరేట్ పెట్టించాం, మేమే దానికి సంబంధించి నవనీత సేవని పెట్టి వెన్నతో దీపంగా ఇక్కడ నుంచి తీసిస్తున్నాం. అలాగే ల్యాబొరేటరీకి సంబంధించి ఫుల్ ఎక్విప్ చేసి దానికి అవసరమైన స్టాఫ్ కూడా బయట నుంచి తీసుకొచ్చి రియల్లీ క్వాలిఫైడ్ స్టాఫ్ని పెట్టి చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు సిస్టమ్స్ లేకుండా, ప్రోటోకాల్స్ లేకుండా, ప్రాక్టీసెస్ లేకుండా, అంటే ఇది ఇంపాసిబుల్, యూ కాంట్ ఇమాజిన్, హ్యాండిల్ చేయలేరు కదా, చేయలేరు. అంత కంటిన్యూస్ ప్రాసెస్ 24/7 నడవాల్సిన మెషిన్, ప్రతిదీ మినిట్ టు మినిట్, స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్లో క్వాలిటీ, ఇవన్నీ లేకుండా అసలు నడవదు అది. అండ్ అవి ఎలాంటివి ఉన్నాయనే దాంట్లో మనం గీకి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అనుకోకుండా ఈరోజు నేను చూశాను 14-19 మధ్య అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఎవరో ఇన్ఛార్జిగా ఉన్న ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను. ఆ రోజు ఏదో ఆరోపణ వచ్చినట్టున్నప్పుడు ఆమె చెప్పినట్టుంది, అయ్యా 3 ట్రక్ రాగానే 3 శాంపుల్ ట్యాంకర్ రాగానే దాన్ని చర్న్ చేసి 3 శాంపుల్స్ తీస్తాం, 3-3 వేరు వాళ్ళు చేస్తారు, చేస్తే 3 కరెక్ట్ అని వస్తేనే అలౌ చేస్తాము, లేకపోతే రిజెక్ట్ చేస్తాము అని. సో అప్పుడు అదే జరుగుతుంది. మేం చేసింది ఏంటంటే అది ఇంకొంచెం ఎఫిషియెంట్, క్వాలిఫైడ్ వాళ్ళని ఎక్కువ తెచ్చిపెట్టాం. స్వామివారికి ఇచ్చే 50 కేజీలు నెయ్యి ఇవ్వడం ఒకటి, సంవత్సరానికి 5,000 టన్నుల నెయ్యి ఆ క్వాలిటీ తీసుకురావడం రెండవది. ఇప్పుడు మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్న దాని ప్రకారం చూస్తే, మీరు చెప్తున్న ఏదైనా సరే ఏ కంపెనీ వచ్చినా NABL నుంచి సర్టిఫై అయినటువంటి సంస్థల నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తారు. మీరు చెప్తున్నది 3 దశల్లో వాటికి 3 టీమ్స్ చేస్తాయి. ఎక్కడైనా అనుమానం ఉంటే దాన్ని NDDBకి పంపిస్తారు.
ఇప్పుడు ఏఆర్ కంపెనీ ఇచ్చినటువంటి నెయ్యి పైన అనుమానం రావడంతో ఎన్డీడీబీకి పంపించారు. అందులో కల్తీ జరిగిందని, యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈఓ గారు చెప్తున్నారు. మీరు ఆ రిపోర్ట్ చూసారా? అందులో ఏముంది? షాకింగ్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు అందరం అనుకున్నది ఏంటంటే ఈజ్ అట్ సంథింగ్ ఏదో చూస్తూ ఉన్నట్టుంది, అంత క్యాజువల్గా అన్నాడు, కోల్డ్ బ్లడెడ్గా అన్నాడు అని అనిపించింది. అందులో ఆయన అన్నది మీరు ఇంతకుముందు అన్నది ఏదంటే ఈ డిడెంట్ సే కల్తీ కాదు, ఏకంగా నెయ్యి బదులుగా గీ బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు. యానిమల్ ఫ్యాట్ అదే అన్నాడు, యానిమల్ ఫ్యాట్తో తయారు యానిమల్ ఫ్యాట్తో తయారు చేశాడు అన్నాడు. అలా సాధ్యం అవుతుంది? పోనీ అసలు అది ఎన్నో శ్రీ వైష్ణవులు వాళ్ళ పారంపర్యంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు టచ్ చేయగానే వాళ్ళకు తెలుస్తుంది. ఇది విశ్వాసాలకు సంబంధించింది, మతపరమైన విశ్వాసాలకు కోట్ల మంది. నువ్వు ఈరోజు ఆయన చేసిన డ్యామేజ్, ఇర్రెస్పాన్సిబుల్గా చేసిన డ్యామేజ్, ఇది మళ్ళీ ఆ విశ్వాసం మళ్ళీ పాదుకొల్పాలంటే ఎట్లా సాధ్యం? అంటే ఏ రిపోర్ట్స్ ఏ ఆధారం లేకుండానే చంద్రబాబు చేశారు అనుకుంటున్నారు. మరి ఉంటే పెట్టాలి కదా. వాళ్ళు ఏవో రిపోర్ట్స్ పెట్టారు, ఒకటి పెట్టాడండి రిపోర్ట్. నేను కూడా ఈఓ గారు కూడా చూపిస్తాను, దీన్నే బేస్ చేసుకుని చూస్తున్నా. ఇది ఎక్కడ వచ్చిందండి? టీడీపీ ఆఫీస్లోనా రిలీజ్ చేయాల్సింది? టీడీపీ ఆఫీస్లో ఫస్ట్ రిలీజ్ చేశారు. ఇంతకంటే ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? అసలు ముఖ్యమంత్రి తనేమన్నా క్యాబినెట్లో మాట్లాడినాడా? తను పోయేమో వాళ్ళ పొలిటికల్ మీటింగ్లో స్టేట్మెంట్, అధికార ప్రతినిధి రిలీజ్ చేశారు. ఏమన్నా ఆయన అపోజిషన్లో ఉన్నాడా? తర్వాత మరుసటి రోజు అతను ఇచ్చాడు. ఈ రిపోర్టే మన దగ్గర ఉంది. ఓకే, బహుశా వీళ్ళందరూ దీంట్లో ఉన్నది ఈ లాస్ట్లో ఉన్న అందులో ఎక్కడైనా యానిమల్ ఫ్యాట్ కలిసింది ఈ నెయ్యిలో అన్ని ఎక్కడైనా ఆ ల్యాబ్ రిపోర్ట్ లేకపోగా నేను సైంటిస్ట్తో డిస్కస్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్తో ఏమి నేను ఎలాంటి ఇది లేకుండా అఫర్మేటివ్గా చెప్తున్నాను. వాళ్ళన్నది ఏదంటే ఏ కల్తీ అయినా సరే, ఏదైనా సర్టన్ వెజిటబుల్ ఆయిల్ కానీ ఇది ఉన్నా ఆర్ యానిమల్ ఫ్యాట్ మస్ట్ కంపల్సరీ అది ఉంటే ఈ బౌడియన్ టెస్ట్ అనే సెకండ్ నెంబర్ ఉంటుంది, మీరు యూట్యూబ్ కెన్ టేక్, దీన్ని తీసుకోవచ్చు. అది ఏముంది? అది నెగటివ్ ఉంది. నెగటివ్ మీరు రిజల్ట్ నెగటివ్ అని ఉంది, ఉంది కదా? నెగటివ్ ఉంది. స్పెసిఫికేషన్ ఎఫ్ఎస్ఏఐ రిక్వైర్మెంట్ అనేది కూడా నెగటివ్ ఉంది. నెగటివ్ అంటే దట్ రూల్డ్ అవుట్. దెర్ ఇస్ నో అనిమల్ ఫ్యాట్ క్లియర్. అంతకుమించి వేరే లేదు, ప్రకారం లేదు. ఇదే వాళ్ళకున్న టెస్ట్ స్టాండర్డ్. ఇది దీనికి సంబంధించి వీళ్ళే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చదివి వినిపించారు. దీంట్లో డిస్క్లైమర్స్ ఇన్ని ఉన్నాయి, కండిషన్స్ ఇన్ని ఉన్నాయి. ఇవి ఫీడ్ వల్ల కావచ్చు, కన్సిస్టెన్సీ ఉండదు. దిస్ డజంట్ ఏదో ఇది కదా. ఫస్ట్ థింగ్ మాన్యువల్ అడల్టరేషన్ కానీ ఫిజికల్గా ఒకటి కలిపి చేసింది కానీ ఎలాంటి కల్తీ లేదు, అందులో యానిమల్ ఫ్యాట్ అస్సలు లేదు అనేది ఒకటి ఫస్ట్ తెలుసుకోవాల్సింది. నేనుగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను చెప్తే ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్ కాంపిటెంట్. నేను కాంపిటెంట్ వాళ్ళతో మాట్లాడే చెప్తున్నా. ఏదెందుకు ఇదే నేను చెప్తున్నా, హెరిటేజ్తో సహా మిగిలిన డైరీలో గీ పంపిస్తామండి. నేనుగా పంపిద్దాం. ఏమొస్తుంది రిపోర్టు? ఇదే వస్తుంది. ఎందుకు అని చెప్తున్నానంటే, ఇవేమో ట్రేసెస్, వేరియేషన్స్ నాకు తెలియదు. వనస్పతి వీటి వల్ల వేరియేషన్ ఏదో అంతకుముందు అట్టే వేరియేషన్ ఉంది, రీజన్స్ ఉన్నాయి. ఇవి దీస్ హ్యాపెన్ బికాజ్ తీసుకున్న ఫీడ్, తిన్న తిండిలో కానీ పెట్టిన తిండిలో కానీ మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి పామాయిల్ కేక్ లాంటిది ఎక్కువ ఇచ్చో, ఫిష్ రిలేటెడ్ ఇది పెట్టో, ఫీడ్ రకరకాల ఫీడ్ ఇచ్చినందువల్ల ఇది వచ్చిండొచ్చు ఏదైనా అని వాళ్ళే అంటున్నారు. సైంటిస్ట్తో మాట్లాడి వాళ్ళదే అంటున్నారు. హ్యూమన్ మిల్క్లో అయితే ఎట్లయితే మదర్స్ మిల్క్లో కూడా మనం తీసుకునే పెస్టిసైడ్స్, ఫుడ్లో వచ్చిన వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ ఉన్న రెసిడ్యూస్ ఎట్లుంటాయో అలాగే దీంట్లో కూడా ఉంటాయి, దీనిలో ఉన్నాయి. అది వాళ్ళు చెప్తున్నది సైంటిఫిక్. ఇది ఒకవేళ దీంట్లో ఏమైనా తేడా ఉంటే, ఒకవేళ ఎక్సెస్ విచ్ ఆర్ నాట్ కాట్ లైక్ వెజిటబుల్ రిలేటెడ్ దాంట్లో కన్నా రాకపోతే ఇక్కడ ఏదైనా కొంచెం తేడా ఉండదు. బట్ దట్ పర్టైన్స్ టు ఓన్లీ వెజిటబుల్. యానిమల్ ఫ్యాట్ అయితే లేదు, ఒకటి ఫస్ట్ థింగ్. రెండవది, ఇక్కడ కూడా మీ థర్డ్ పాయింట్ ఏముందండి, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఉంది. బీఫ్ టాలో అంటే నేను అనుకోవడం మనం వారు అంటాం కదా, అది ఏ ఆవరణ తింటుంది? అది దాన్ని ఫీడ్ కిందైనా ఎవడన్నా ఇస్తాడా? అసలు సాధ్యమా? అందులో ఈ కంపెనీలన్నీ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ చేస్తాయండి? ఒకరి దగ్గరన వాడు తెచ్చి ఫ్యాక్టరీలో ఏదన్నా కలిపితే కల్తీ చేయాలి. అలా లేదు అనేది ఒక టెస్ట్ చెప్తుంది. ఇంకా జరిగితే ఎక్కడ జరగాలి? నాణ్యత తగ్గిందా? ఇప్పుడు మళ్ళీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించారంటే వాళ్ళ పారామీటర్స్కి తగినట్టుగా ఆ నాణ్యత కనపలేదు. ఏఆర్ కాంట్రాక్టర్ ఇచ్చిన దాన్ని బట్టి దాని ప్రకారం లేదు, దాని ప్రకారం లేదంటున్నారు. బట్ నాట్ యానిమల్ దీనివల్ల లేదు, యానిమల్ అయితే లేదు, రిపోర్ట్లో లేదు. నేను ఒక విషయం, మీరు అందులో లేదు క్లియర్గా కనిపిస్తోంది, ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం సార్. ఉందే అని అనుకుందాం,
ఒకవేళ యానిమల్ ఫ్యాట్ కలిసే ఉంది ఈఓ గారు చెప్పినట్టుగా కొద్దిసేపు ఆయన మాటలే నమ్ముదాం. నా క్వశ్చన్ ఏంటంటే ఆ రిపోర్టు ఎప్పుడు ఈఓ చేతికి అందింది, ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? అందులో డేట్ ఉంది 23 జూలై అందింది. అప్పటి నుంచి దాదాపు సెప్టెంబర్ 20 వరకు, అంటే 2 నెలల సమయం. ఈ 2 నెలల సమయంలో ఈ రిపోర్ట్ ఎందుకు బయటకు రాలేదు? పాయింట్ నెంబర్ 1. అసలు ఆ నెయ్యిని ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని వాడారా, వాడలేదా? అదే నేను అంటున్నా. ఒకసారి వచ్చి రిపోర్టు జూలై శాంపుల్ వాళ్ళ దాని ప్రకారం దాంట్లో రాసిన దాని ప్రకారం జూలై 12th పోయిన వెహికల్ది అనుకుంటా. అది దాంట్లో ఓ డేట్ ఉంది. 17th ల్యాబ్కి అందినట్టు ఉంది. 23rd వాళ్ళు రిపోర్ట్ శాంపుల్ కలెక్షన్ ఒకటి రిపోర్ట్ వచ్చింది. 17th అంటే 23rd 6 days పట్టింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, రిపోర్ట్ మామూలుగా మేము అనుకోవడము ఇది ఇక్కడ రిజెక్షన్ తేడా వస్తేనే అక్కడికి పంపించిండాలి అని అనుకుంటున్నాం. ఒకటి తేడా వచ్చాక అక్కడికి పంపింటారు కాబట్టి ట్రక్ అలాగే ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత ఇది వచ్చాక దాంట్లో ఫర్దర్ ఇది ఉంది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసి ఉండాలి. వెజిటబుల్ దానికే నువ్వు షోకాజ్ నోటీస్ ఇచ్చావు. మరి నువ్వు ఇఫ్ యూ ఫార్మ్లీ బిలీవ్ ఫ్యాట్ లిస్ట్లో ఉంటే 24వ తేదీ పెట్టి హడావుడి చేసి అక్కడే చేసి వాడిని ఇమీడియట్ అరెస్ట్ చేయించి రిపోర్ట్ పంపించిండొచ్చు. చంద్రబాబు కుడ్ హ్యావ్ ప్రౌడ్లీ అనౌన్స్డ్ దట్ ఇదిగో మేము పట్టుకున్నామని చెప్పిండొచ్చు. వద్దని కూడా అన్నాడు. దాన్ని కంటిన్యూ చేయమని ఉంటారు. చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొకరైనా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారున్నా, ఎవరైనా లేదా అక్కడ ఉన్న ఈఓ అయినా చేసేది ఏ ప్రొసీజర్స్ ప్రకారం నువ్వు కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేస్తావు. ఆ తర్వాత వచ్చిన వాటిని నువ్వు ఏ రకంగా ఐరన్ వాల్ కట్టేసి అన్ని చెక్స్ చూసుకుంటూ దాటి, అంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ చూస్తే నాకు అనిపించేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, హైలీ కాదు అసలు ఇంపాసిబుల్ టు సెండ్ ఈవెన్ ఎట్ 1 truck or 1 kg ఆఫ్ ఘీ ఈ టెస్టులు లేకుండా పంపడానికి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేసింది మీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు షుడ్ హ్యావ్ టేకెన్ ప్రైడ్ ఇన్ ది సిస్టమ్స్ డెవలప్డ్ ఓవర్ ది పీరియడ్ ఇన్ టీటీడీ. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాడని ప్రౌడ్గా చెప్పుకోవాల్సినోడు. మా హయాంలో 14-19 ఇట్లా చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత కంటే మేము ఇంకా బాగా చేస్తామని చెప్పి ప్రపంచమంతా దాన్ని చాటి చెప్పాల్సినోడు. తనకున్న మీడియా పవర్ను ఇంకోదాన్ని ఉపయోగించుకోవాల్సినోడు. మనకున్న ఘనంగా చెప్పుకోగలిగిన ఏకైక వారసత్వము మన ఆస్తి ఆంధ్రప్రదేశ్ది ప్రపంచమంతా కూడా గుర్తించింది. అలాంటి దాన్ని ఈ రామ మందిరం వాళ్ళు కూడా ఈయన మోడీ గారు అంతగా ప్రాణప్రదంగా భావించి దానికోసం విపరీతంగా ఇచ్చేసిన రామ మందిరం వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి అయోధ్య రామ మందిరం మీరు వచ్చి మాకు నేర్పండి అని అడిగిన ఘనత కలిగిన నువ్వు నీ చేతులతో దాన్ని పీక నొక్కి నీ చేతులతో దాన్ని ఘోరమైన దీనికి తీసుకెళ్ళి ఆరోపణ చేసి ఒక పక్క నీ సింగిల్ టార్గెట్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలంటే నీకు లక్ష్యం ఉన్నాయి, ఆరోపణలు చేస్తున్నావు, ఎలాగ అవన్నీ తప్పుడు కేసులన్నీ పెడుతున్నావు, జనం దృష్టి డైవర్ట్ చేయడానికి తప్పుడు ఇవన్నీ చేస్తున్నావు. పోయి దీని దానికి పోయి కోట్ల మంది ఇది ఇర్రిపేరబుల్ ఇది కదా, ఎట్లా ఈ డ్యామేజ్ని ఇచ్చేయాలి, అలాంటి దానికి రిసార్ట్ చేశావు. చేసి పైగా అది పర్పెచ్యువేట్ చేస్తున్నావు. రెండవది నాకు డౌట్ వచ్చేది, ఫస్ట్ అనిపించింది ఇదే సిక్ మైండ్ ఉన్నట్టుంది ఈయన ఇట్లా అంటున్నాడు అనుకుని, తర్వాత ఏదో ఈయన స్కీమ్ నేరో దీనికోసం అనుకుంటే రెండో రోజు నేషనల్ లెవెల్లో ఆ కార్పెట్ బాంబింగ్ చూస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అసలు అదిగో పులి ఇదిగో తోక ఇదిగో తోక ఏదో పులి అని అనడం అంత కూడా కాదు. అసలు నిప్పు పొగ కాదు, ఏమీ లేకుండానే తిరుమల ప్రాశస్త్యం తగ్గించాలని, లేకపోతే దాని మీద ఏదన్నా అపప్రద తీసుకొచ్చేయాలని, ఇంకా పెద్దది ఏదన్నా ఉండాలని అనిపిస్తుంది. అంత వాళ్ళు మూవ్ అవుతున్న పద్ధతి చూస్తుంటే ఈ శక్తులన్నీ, అందులో ఈయన ఆల్రెడీ రొచ్చులోంచి ఏదైనా పట్టుకోవడానికి సిద్ధాహస్తుడు, తన ప్రయోజనాలు తను చూసుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో ఈయన సిద్ధాహస్తుడు కాబట్టి చంద్రబాబు గారు ఆయన చేస్తున్నాడేమో, లేదా వీళ్ళంతా కలిసి సూత్రధారులుగా చేస్తున్నారో తెలియట్లే. కానీ ఇది బహుశా చరిత్రలో మనకు తెలిసిన ఈ మధ్య కాలం చరిత్రలో ఇంత హీనస్ అంటే ఇంత హీనమైన ఘోరమైన నేరము పాపము ఇది దారుణము. దీనికైతే ఎవడు రాజకీయ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వదిలేయండి, రాజకీయ నాయకుడు కాదు, మామూలు సంస్కారం ఉన్న వాళ్ళు అయితే ఎవరు చేయరు. సిస్టమ్స్ ఉన్న దగ్గరే నువ్వు చండాలమైన ఆరోపణ చేసావు. ఎక్కడైతే ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ సిస్టమ్స్ ఉన్న వాటి మీద నువ్వే దానికి హెడ్ అయి ఉండి కూడా దాన్ని అంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల మీదనో నీ దీని మీద నువ్వు ఆరోపణ చేసినట్టు ఇది. ఏఆర్ డైరీకి తక్కువ రేటుకి 370కో ఎంతో 400 లోపే అది కట్టబెట్టారు. మామూలుగా అయితే అది 1500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది.
ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చర్చ జరుగుతుంది. అది కూడా సింపుల్, వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చేశారు అక్కడ కూర్చొని. 1500 నుంచి 2000 రూపాయలకు కొనాల్సిన నెయ్యిని కేవలం 400 రూపాయల లోపే కొంటున్నారంటే కల్తీ నెయ్యికి మీరు అంగీకరించారు. నేను అడుగుతాను, తెప్పించాము రిపోర్ట్లన్నీ. ఓకే, ఎక్కడ కూడా 500 లేదు, అంతా 350, 400 ఆ రేంజ్లో నడుస్తుంది. 450. మనకు మార్కెట్ కంటే ఇక్కడ తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళకి ప్యాకింగ్ ఖర్చు లేదు. ఇవి కూడా చంద్రబాబు గారికి ఎక్కువ తెలుసు మనకంటే, ఎందుకంటే ఆయన చేసేది ఇక్కడ లేవు. ట్యాంకరు ఒకటి, నీకు ఇమ్మీడియట్ పేమెంట్లు ఉన్నాయి, ప్లస్ కంటిన్యూస్ ఉంది మూమెంట్, ప్లస్ నీకు మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ లేదు, ప్లస్ మార్కెటింగ్కి ఉపయోగపడుతుంది. చెప్పుకోవడానికి ఎవరికంటే మేము టీటీడీ దేవుడికి సప్లై చేస్తున్నామని ఇది వస్తుంది. అండ్ ఇన్ని రకాల అడ్వాంటేజెస్ వాడుకున్నాయి కూడా తక్కువ కోసం. మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గోశాల ఓపెన్ చేసి 500, 600 గోవులు తెచ్చిపెట్టారు. దేనికోసం? స్వామివారి నైవేద్యం కోసం. ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఒక డోనార్ వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, ఆర్గానిక్గా చేసిండేది డైలీ 30 కేజీలు ఎంతో. ఇంకోరు కంచికచర్ల నుంచి ఇది 2000-2500 పడుతుంది, ఎందుకంటే ప్యూర్లీ ఆర్గానిక్. అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఆయన కన్నా ఆయన పొడుచుకుంటాడు. పైగా తను ఒక డైరీ ఓనర్ అయ్యింది. పొద్దున్నే లేస్తున్నాం, అది తెచ్చుకుంటున్నాం, అదే పాలు తాగుతున్నాం, పిల్లలకి అదే ఇస్తున్నారు. మనం ఇంట్లో టెస్టులు చేయలేదు. దేవుడి దగ్గర అయితే ఆటోమేటిక్ రిజెక్షన్, స్కోపే లేని దగ్గర నువ్వు ఇంత ఆరోపణ చేసి రేట్ల దగ్గర కూడా ఇప్పుడు రాస్తున్నారంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఎడ్యుకేటెడ్ ఇంకోను వాళ్ళు ఏం ఎడ్యుకేటెడ్ నాకు అర్థం కావట్లా. వాడు 350కి ఎట్లా ఇచ్చిన 320కి అంటే 320కి వారికి ఎవరికైతే నువ్వు ఎంతకుముందు 1000 రూపాయలకి ఏమైనా ఇచ్చినారా? డిపెండింగ్ సమ్మరు వాళ్ళు అంటున్నది ఏంటంటే ఫాడర్ కాస్ట్ ఎక్కువైనప్పుడు దాని ఇది పెరుగుతుంది, బాగా ఫాడర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇంతే కదా ఈ సింపుల్ లాజిక్. అసలు నేను అనుకోడు పెద్ద పెద్ద మీడియా వాళ్ళందరూ ఎట్లా మిస్ అవుతున్నారో, ఎందుకు అంటే పొలిటికల్ వీటితో పోతున్నారో తెలియట్లా. కానీ సింపుల్ ఇది ఎన్డీటీవీని అడగచ్చు, అమూల్ వాళ్ళని అడగచ్చు, ఇంకో డైరీని అడగచ్చు, కోఆపరేటివ్ వాళ్ళను, ఏంటి ఫ్యాక్ట్ ఏంటి అనేది తిరుమల వాళ్ళని తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మేమంటున్నది ఏంటంటే జూలై 12 మీ గవర్నమెంటు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే అడిగారు. నువ్వు వచ్చింది జూన్ 12 నువ్వు వచ్చావు. సో అప్పటికే నెల పైన అయింది మీరు ఇది వచ్చేసప్పటికి. యూ సెటిల్డ్ వెల్. ఓకే, నీ ఆఫీసరే ఉన్నాడు. ఆ చేసేది ఏదో ఆ రోజు ఎందుకు చేయలేదో అది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న కొవ్వు కలిసిన దాంతో చేస్తున్నారు, యానిమల్ ఫ్యాట్తోనే యానిమల్ ఫ్యాట్తోనే తయారు చేస్తున్నారని సెప్టెంబర్ 18న అన్నారు. 20వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈఓ గారు చెప్పారు. అంటే జూలై 23 నుంచి నిన్న మొన్నటి వరకు కోటాను కోట్ల భక్తులు తిన్న దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా? ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్లే కలిసిందని చెప్తున్నారు, వాళ్ళ పీరియడ్లోనే అని చెప్తున్నారు. 2 నెలలు ఈ రిపోర్ట్ను దాచిపెట్టారు. ఇప్పుడు భక్తులకు ఎవరు మోసం చేసినట్టు, ఎవరు అన్యాయం చేసినట్టు, ఎవరు తప్పు చేసినట్టు? నేను అది అంటున్నది అంటే ఎవరైతే ఆన్సర్ ఇవ్వాలనో అపోజిషన్లో ఉంటే వీటన్నిటికీ ఆయనకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. నాకేం తెలుసు అబ్బా అనొచ్చు. అవును, చెప్పాను కదా ఇంతకుముందు, నాకు దొరికింది ఎక్కడో, ఇది మరి మీరు చెప్పాలా, అరే బీప్ టాలో ఉంది అని అనొచ్చు. నువ్వు పవర్లో ఉన్నావు, నువ్వు విన్నాలంటే ఒకవేళ నువ్వు కల్తీ అయింది అంటే నువ్వు కల్తీ సప్లై చేస్తున్నట్టు. బాధ్యుడు చంద్రబాబు గారు అవుతారు, లేకపోతే ఈఓ గారు అవుతారు, వాళ్ళు అవుతారు. వాళ్ళు బోన్లో నిలబడాలా, వాళ్ళు సంజాయిషి ఇవ్వాలా, వాళ్ళు రాజీనామాలు చేయాలా, లేదా యాక్షన్ తీసుకోవాలా, చేయాలా. రెండవది అసలు ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు పోయే భక్తులందరూ దాన్ని తీసుకోవాలి, ప్రసాదం స్వీకరించాలన్నా కూడా పటపటాయించే పరిస్థితిని నువ్వు తెచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద అయితే ఆరోపణ చేయాలని ట్రై చేస్తున్నావు అంటే మా పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడున్న చైర్మన్ల మీదనో సిస్టమ్ మీదనో అంటే టెక్నికలీ మాట్లాడాలంటే మేము మాట్లాడచ్చు, ఎవడైనా మాట్లాడతాం. ఆయన లాంటి వాడు అయితే అది చెప్తాడు, మాకేం సంబంధమే టీటీడీ ఇండిపెండెంట్ అని అనట్లా జగన్మోహన్ రెడ్డి గారు. చేతనైనంత నువ్వు గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా దాని ప్రాశస్త్యం పెరగడానికి చేయాల్సిన ఒక బ్రహ్మాండమైన మన వారసత్వము. దేవుడు, దేవదేవుడు, కోట్లాది మంది విశ్వాసాన్ని చూరగొన్న దేవదేవుడు, ఆయన ఆశీస్సులు ఉంటే ఎంత ఇదిగా మంచి జరుగుతుందని రాష్ట్రానికి అన్నిటికీ అనుకునే వాళ్ళము. ఇంత ఇదిగా ఉన్నదాన్ని పేరు పెంచే ప్రయత్నం చేయాల్సిన దానికి సంబంధించినంత వరకు నువ్వు ఇంత అడ్డగోలు ఆరోపణ ఏదైతే ఈరోజు చేస్తున్నావో ఇది 23 నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినది మరుసటి రోజే శ్యామలరావు ఇంకోటి పెట్టి చేసిండాల్సింది. నువ్వు అది చేయకపోయి చేసినాక ఫస్ట్ రియాక్షన్లోనే మేము అయ్యా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఇంకోటి చేయండి అని మా ఇద్దరు చైర్మన్లు ఆ రోజే రాత్రి రియాక్ట్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఎందుకు రియాక్ట్ కాలేదంటే చంద్రబాబు గారు కాదు, అలాంటి ఆయన వ్యక్తి కాదు కాబట్టి. ఇవి అసహ్యకరమైనవి, అన్యాయమైనవి, ఓపెన్ పబ్లిక్ డిబేటు చేసుకునేవి కాదు. అట్లానే మూసిపెట్టాల్సింది కాదు, సెటరైట్ చేయాలంతే, దానికి వేరే మార్గం లేదు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చునేవి కాదు. ఆయన ద్వారా ఇది మరీ ఎక్కువ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే రియాక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చెప్పండి, చీఫ్ జస్టిస్ గారికి, ప్రధానమంత్రి గారికి లెటర్లు రాస్తున్నారు. ఒకటే మేము కోరుతున్నది, ఇక్కడ ఎవరు బాధ్యులైతే వాళ్ళని కాదు, ఎవరు బాధ్యులు కాదు, ఆయనే బాధ్యుడు. ఎందుకంటే ఏం లేదు కాబట్టి, ఏం లేదనేది ఆయనకు తెలుసు, ప్రపంచానికి. రిపోర్ట్లో ఏం లేదు అంతేనా, తేల్చేసినట్టేనా? రిపోర్ట్ ఆయన ఇప్పుడు రిపోర్ట్ పట్టుకుని కూడా మాట్లాడలేదు చంద్రబాబు, ఆయన అది మాట్లాడలేదు. ఆయనవి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, లేదా ఆయనతో పాటు ఇంకా ఎవరు జాయిన్ అయినారో వాళ్ళందరూ ఏదైతే ఆశించి చేస్తున్నారో అది నెరవేరకూడదు. తిరుమల ప్రాశస్త్యం మరింత పెరగాలి. అట్ ది సేమ్ టైం దీని మిస్చిఫ్ ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోజ్ కావాలంటే ఇమ్మీడియట్ సిట్టింగ్ జడ్జితో వేసి తక్షణం, ఇది సంవత్సరాలతో నాంచకూడదు. ఎంతసేపు వారం రోజులు అడిపోయి కూర్చున్న రిపోర్ట్స్ అన్ని తీస్తే ప్రాక్టీసెస్ ఏంటి, ఏం చేస్తున్నారు. ఇంతకుముందు మీరే అడిగినారు, ట్రక్ రిజెక్ట్ అయిందా, పోయిందా, లోపలికి పోయిందా, బయట ఎవరు చెప్పట్లా. అది వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళు ఉండకూడదు ఆ పదవుల్లో. లోపలికి వెళ్ళింది అంటే వాళ్ళు ఉండకూడదు. మరి తిరిగి వెళ్ళిపోతే ఏం లేదు, కల్తీ లేదు కదా, లేదు కల్తీ. మరి ఎవరు దోషి ఇక్కడ? గత ప్రభుత్వం అని చంద్రబాబు అంటున్నాడు, ఇప్పుడు దోషులు ఎవరు? చంద్రబాబు దోషి అనే విషయం చంద్రబాబు గారికి తెలుసు. మరి ఆయన్ని దోషి అని జనానికి ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఆధారాలతో సహా పట్టివ్వాలి. మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేము చేయగలిగింది అదే, ఎంక్వైరీ వస్తే బహుశా మా చైర్మన్లో ఎంక్వైరీ కోసం గట్టిగా ఏమైనా ప్రయత్నం అది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి రాస్తున్నాం. అవును, ఇక్కడ కూడా మా కేసు అనుకున్నాము, మన దాన్ని న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం హైకోర్టులో. వదలరా చంద్రబాబు నాయుడిని? అంటే వదలడం అంటే ఇది ఆయనకు సంబంధించింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. ఇదేముంది, అది కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడము, దానికోసం పెద్ద ప్రయత్నం అక్కర్లా. ఆల్రెడీ జనంలో యావింపు మొదలైంది, అసహ్యం మొదలైంది. ఎందుకంటే ఏం చేయట్లా ఆయన. ఇప్పుడు ఫైనల్గా ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు, రాజకీయ అంశం అంతకంటే కాదు. ఇది పవిత్రమైనటువంటి దేవుడికి సంబంధించిన అంశం, కోటాను కోట్ల భక్తులకు సంబంధించిన అంశం. మీరు చంద్రబాబే తప్పు చేశారు, ఎందుకంటే 2 నెలల పాలన వాళ్ళదే. ఆ సమయంలోనే 2 సార్లు ఆ కంపెనీ కూడా చెప్పింది, 2 సార్లు మేము జూన్ జూలైలో మాత్రం నెయ్యి సప్లై చేశామని. సో ఆ ప్రభుత్వ పాలననే జరిగిందంటారు. కానీ చంద్రబాబుని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో, చంద్రబాబును దోషిగా నిలబెట్టడం అనే దాని విషయం ఇక్కడ మాకు చేయాలనే ఆలోచన కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు లేదంటే ఈ సబ్జెక్టే ఒక అన్యాయమైన సబ్జెక్టు. దీంట్లో అది ఎవరు చేసినా వాడు నేరం అనేది మన చట్ట ప్రకారం పాపి, మహాపాపి అవుతాడు. ఓకే, ఇప్పుడు భక్తుల మహాబాలతో చంద్రబాబు కాదు, అందరూ అడుగుకున్నట్టే అవుతుంది. మేము అడుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్టీ కానీ, అరే అది ముందు సెటరైట్ చేయండి, నమ్మకం పోకూడదు, ఆ విశ్వాసం పోకూడదు. ఇప్పుడు అదే ఆ విశ్వాసం కల్పించాలి. ఏం జరగాలంటారు? నేను అన్నదే, సుప్రీంకోర్టు జడ్జితో కానీ ఎవరో బాగా చేసి దాంతో ఎక్కువ టైం పెట్టి వారం 10 రోజుల్లోనే మొత్తం రికార్డ్స్ అన్ని పెట్టేసి మీడియాను కూడా మొత్తం పిలిచి, ఇదిగో ఇది దిస్ హ్యాపెండ్. ఓకే, కాంట్రాక్ట్ ఎట్లా ఫైనలైజ్ చేశారు, వచ్చిన తర్వాత ఎట్లా చెక్స్ అన్ని ఉన్నాయి, రిజెక్షన్కి ఏమేమి ఉంది, ఈ పర్టికులర్ రిజెక్ట్ చేశారు లేదా, ఓకే ఇది కాదు, తర్వాత అయినా వచ్చిన వాటిలో ఎక్కడన్నా 3 బాగా లేకుండా టాలీ కాకపోయినా లోపలికి పోయినాయా, పోతే తప్పే, తప్పు. రెండవది, ఈ టెస్ట్లో ఏది యానిమల్ ఫ్యాట్ అనేది రియల్ టెస్ట్ ఏంటి, ఆ టెస్ట్ నెగిటివ్ వచ్చినాయా లేదా, వాటెవర్ ఆ టెస్ట్ చేయడానికి అక్కడ ఉందా లేదా, ఇంకా దానికంటే ఇంకా అసలు యానిమల్ ఫ్యాట్ కలిపేది వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. థింక్ చేయొచ్చు ఓపెన్, దీనిగా ట్రాన్స్పరెంట్గా. ఇందులో రహస్యం ఏం లేదు కదండి. ల్యాబ్లో ఏమేమి ఎక్విప్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు స్పెషలిస్ట్ ఎవరైనా తీసుకురావచ్చు, తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టుకోవచ్చు, మొత్తం రికార్డ్ అన్ని తెమ్మనొచ్చు, చెక్ చేయొచ్చు, మీడియా ముందు డైలీ బ్రీఫింగ్ పెట్టచ్చు. అయ్యా మేము ఇది చెక్ చేసాం, ఇది వచ్చింది, దీన్ని బట్టి ఇది లేదు, ఇది ఉంది అన్నాక ఆటోమేటిక్గా అక్కడ నిలబడాల్సింది, చేతులు కట్టుకోను బోన్లో నిలబడాల్సింది చంద్రబాబు గారు నిలబడాల్సి వస్తుంది. ఎందుకు నిలబడాల్సి వస్తుందంటే అక్కడ అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. నువ్వు అది లేకుండా ఇది లేకుండా ఉన్న సిస్టమ్స్ కంట్రోల్ చేస్తూ అదే లడ్లు అయితే వస్తున్నాయి, చేస్తున్నారు. అంటే నువ్వు ఆ ట్రక్కులు పంపిస్తున్నట్టే కదా. ఇంతకుముందు అనుకున్నట్టు అదన్నా ఆయన అనాలి, అదంటే ఆయనే నేరం చేసినట్టు, లేదంటే పాపం చేసినట్టు, తప్పుడు ఇచ్చేసినందువల్ల. సో అది కడుక్కోవడానికి సంప్రోక్షణ ఆయన చేసుకోవాలనుకుంటే ఆయన ఎన్ని నదుల్లో మునిగినా అది పోదు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ ఒక ఇదిగా తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన
రాసే లేఖనం దాన్ని బేస్ కింద తీసుకుని ఇమ్మీడియట్ సుప్రీం కోర్టు సుమోటోగా చేస్తే దెర్ వుడ్ బి నథింగ్ లైక్ ఇట్ చేయగలిగితే వాళ్ళు నిజంగా తక్షణం కోట్లాది మంది వీళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయడంలో ఒక చరిత్రాత్మకమైన కర్తవ్యాన్ని ఒక పుణ్యకార్యాన్ని ఆయన జస్టిస్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆయన పూర్తి చేసినట్టు అవుతుంది. అండ్ ఈ ద్రోహము ఈయన చేస్తున్న ద్రోహము ఇది ఇప్పుడు ప్రజలకు తెలుసు, బట్ అది విత్ ఆధారాలతో సహా బయటకు వస్తుంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లడ్డు వివాదం పైన, కొవ్వు ఆరోపణలపైన ఒక క్లారిటీ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జూలై 23న రిపోర్టు వస్తే నిన్న మొన్నటి వరకు దాదాపు 2 నెలల పాటు ఆ రిపోర్ట్ను ఎందుకు తొక్కిపెట్టారు, ఎందుకు బయట పెట్టలేదు, ఆ కంపెనీ పైన ఆరోపణలు ఉన్నప్పుడు ఆ నెయ్యిని లోపలికి పంపారా, అసలు తిప్పి పంపారా, ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదాన్ని వదిలేది లేదు, న్యాయ పోరాటం చేస్తాము, దోషులు ఎవరో తేలుస్తామని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.